హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. 5 ఏళ్ల నుంచి సీడెడ్ లో పాతుకుపోయిన రికార్డ్ అయితే ఎట్టకేలకు సాలారోడ్ వచ్చి తుడిపేశాడు భయ్య. ఎప్పుడో 2018 లో అరవింద సమేత అనే సినిమా అయితే రిలీజ్ అయింది భయ్య. ఒక బెంచ్ మార్క్ అయితే సృష్టించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ అయితే. 2018 నుంచి 2023 వరకు అసలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా చాలా సినిమా అయితే తీస్తారు. అసలు పవన్ కళ్యాణ్ 3 సినిమాలు, మహేష్ బాబు 3 సినిమాలు, అల్లు అర్జున్ 3 సినిమాలు, ఆఖరికి ప్రభాస్ కూడా 3 సినిమాలు తీశాడు. కానీ ఈ రికార్డ్ మాత్రం బ్రేక్ చేయలేకపోయారనమాట. ఆ రికార్డ్ ఏంటంటే సీడెడ్ లో వర్త్ షేర్ 5.48 పెట్టాడు భయ్య ఎన్టీఆర్ అయితే. సో మొత్తానికి అయితే ఎట్టకేలకు ఇప్పుడు 6.45 crores తో అయితే సాలారుడు తుడిచిపెట్టేశాడు ఆ రికార్డ్ అయితే. అండ్ బాహుబలి 2 రికార్డు కూడా తుడిచిపెట్టేశాడు భయ్య. 2 రికార్డ్స్ ని ఒకేసారి బదులు కొట్టేశాడు ఇక సలార్ ప్రభాస్ అయితే. సో మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మీరు సాలార్ తో మా రికార్డ్ బ్రేక్ చేశారు, దేవరతో అదే రికార్డ్ ని గిఫ్ట్ గా డబుల్ మార్జిన్ తో ఇస్తామంటున్నారు. సో మొత్తానికి అయితే అన్డౌటెడ్ భయ్య. అసలు ఎప్పుడో 2018 లో వచ్చిన ఆ అరవింద సమేతకే వర్త్ షేరే 5.5 దాదాపు అలా పెట్టేశాడు. 2023 లో దేవర రిలీజ్ అవుతుంది. ఇక నాకు తెలిసి 10+ అరాచకం అంతే. సాలార్ అయితే చాలా చోట్ల అయితే రికార్డులు బ్రేక్ చేసింది భయ్య. మెయిన్ గా చెప్పాలంటే నైజాం లో జస్ట్ మిస్ అయింది త్రిబుల్ రికార్డ్ అయితే. 23.3 ఉంటే త్రిబుల్ జస్ట్ 70 lakhs తేడాతో 22.55 తో అయితే మిస్ చేసుకున్నాడు భయ్య రికార్డ్ అయితే. లేకపోతే నైజాబ్ లో అయితే ఇంకా ఆల్ టైం రికార్డ్ నిలిచిపోయేది. బట్ జస్ట్ మిస్ అయిపోయాడు అనమాట. సో ఇలా చాలా వరకు చాలా ఏరియాస్ అయితే రికార్డ్ పెట్టాడు. బట్ చాలా ఏరియాస్ లో అయితే పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేయలేకపోయాడు. లైక్ ఖమ్మం అండ్ తాడిపత్రి ఇలాంటి ఏరియాస్ లో అయితే చాలా సినిమా అయితే దాడలేకపోయింది. ఆ కలెక్షన్స్ బెనిఫిట్స్ కలెక్షన్స్ అయితే మొత్తానికి అయితే ఈ సినిమా డే 1 కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా 165+ అయితే ఉండబోతున్నాయి, అందులో ఏడవట్లేదు. సో మొత్తానికి అయితే ఇదిగా సంగతి అయితే. ఇక దేవరాతో ఎన్టీఆర్ ఎంత వర్త్ షేర్ టార్గెట్ పెట్టబోతున్నాడో ఇక ప్రతి స్టార్ తప్పకుండా మన కామెంట్ లో తెలియజేయండి భయ్యా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.